హాయ్ హలో వెల్కమ్ టు రాకు కర్రీ. ఈరోజు నేను మీతో నా డ్రీమ్ రెసిపీని షేర్ చేసుకోబోతున్నాను. ఆ రెసిపీలో సక్సెస్ అయ్యానా లేదా అనేది మరి చూద్దాం రండి. సో దానికోసం ఒక బౌల్లో కొద్దిగా లూక్ వామ్ వాటర్ తీసుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ వేసి షుగర్ డిజాల్వ్ అయ్యేదాకా స్టిర్ చేసుకోవాలి. స్టిర్ చేసుకున్న తర్వాత దానిలో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ యాక్టివ్ డ్రై ఈస్ట్ వేసి దాన్ని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ మల్టీగ్రెయిన్ ఆటా. సో ఆఫ్టర్ 15 మినిట్స్ మనం పక్కన పెట్టుకున్న ఈస్ట్ అనేది ఇలా యాక్టివేట్ అయ్యి మనకు కనిపిస్తుంది. సో యాక్టివేట్ అయిన దీంట్లో మనం ఏదైతే పిండి తీసుకుని పక్కన పెట్టుకున్నామో మల్టీగ్రెయిన్ ఆటా దానిని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ క్వాంటిటీ వేసుకొని కలుపుకోవద్దు, ఎందుకంటే ఎంతవరకు వాటర్ దానికి పడుతుందో చూసుకోవాలి. అది చేతికి మనకి స్టిక్కీగా అంటనంత వరకు మనం ఫ్లోర్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సో దీనికోసం కొలతలు అంటే ఏం ప్రత్యేకంగా లేవు. దాంట్లోనే సాల్ట్ వేసేసుకుని తర్వాత దాంట్లోనే నేను కొద్దిగా 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ కూడా వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ కూడా వేసుకొని దాన్ని నేను చక్కగా కలిపేసుకుంటున్నాను. ఏంటంటే చపాతీ పిండికి అంత కష్టపడాల్సిన అవసరం లేదు, జస్ట్ అది మనకి చేతికి అంటనంత వరకు పెడితే చాలు. సో ఇలా కలిపాక ఒక 2 అవర్స్ అనేది ప్రూఫింగ్కి మనం వదిలేయాలి. 2 అవర్స్ తర్వాత ఇదిగో నా డో ఇలా తయారైందనమాట. సో కొద్దిగా రైజ్ అయినట్టే అనిపించింది చూసి, కానీ నాకు అయితే నమ్మకం అయితే లేదు. సో తర్వాత నేను ఏం చేశానంటే ఒక స్టీల్ కటింగ్ బోర్డ్కి మనము ఈ కొద్దిగా ఆయిల్ రాసేసి ఇప్పుడు ఈ డోని ఇలా లూఫ్ లాగా చేసుకోవాలి. లోఫ్ లాగా చేసుకొని మనం ఎంత దానికి అటు ఇటు ఎటువంటి ఓపెన్స్ లేకుండా దాన్ని ఫుల్లీ క్లోజ్డ్గా ఉండేటట్టు ఇట్లా చేసుకుంటే సరిపోతుంది. దాన్ని బేకింగ్ ట్రేలో బేకింగ్ పేపర్ వేసేసి నేను మళ్ళీ 1 అవర్ కోసమని ప్రూఫింగ్కి పెట్టేశాను. ఆఫ్టర్ 1 అవర్ తీసి చూస్తే ఇది కూడా కొద్దిగా రైజ్ అయ్యి ఉంది. సో చూడండి ఇలా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు నేను బేకింగ్ ప్రాసెస్ కోసం అవెన్ కాకుండా ఇక్కడ ఒక కడాయిలో సాల్ట్ వేసేసుకుంటున్నాను. సాల్ట్ వేసేసుకుని ఒక రింగ్ పెట్టేసుకుని ప్రీహీట్ చేసుకుంటున్నాను. ప్రీహీట్ చేసుకునే లోపు నేను ఇక్కడ మనం ఏదైతే బ్రెడ్ లోఫ్ తయారు చేసుకున్నామో ఆ లోఫ్ మీద కొద్దిగా మిల్క్ అనేది పైన జస్ట్ ఒక సింగిల్ కోటింగ్ లాగా అప్లై చేసుకుంటున్నాను. దీనివల్ల దీనిలో ఉన్న మాయిశ్చర్ పోకుండా ఉంటుంది, మంచి కలర్ కూడా వస్తుంది. సో 15 మినిట్స్ తర్వాత ఈ బ్రెడ్ అనేది నేను ప్లేస్ చేసుకున్న తర్వాత అది నెమ్మదిగా సిమ్లోనే ఉంచుకోవాలన్నమాట. సో 40 మినిట్స్ నాకు స్టవ్ టాప్ మీద పట్టింది. సో ఆఫ్టర్ దట్ రిజల్ట్ ఇలా ఉంది. నిజంగా నేనైతే నమ్మలేదండి ఈ బ్రెడ్ నేనే చేశానని. సో సాఫ్ట్, మీకు కట్ చేసి కూడా చూపిస్తాను. చాలా బాగా వచ్చింది, అసలు నిజంగా డ్రీమ్ కమ్స్ ట్రూ లాగా అయిపోయింది నాకు. చాలా చాలా స్మూత్గా సాఫ్ట్గా వచ్చింది. ఇట్స్ ఎ సక్సెస్. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో నాకు చెప్పండి.